ఎవరైనా పుట్టారు, ఎందుకు పుట్టారంటే ఎవరినైనా అడగండి ఒక మాట అంటాడు, మా నాన్న రాజకీయ నాయకుడు, మా నాన్న వదిలిపెట్టిన మంచి రాజకీయాన్ని నేను చేయాలనుకుంటున్నానని చెప్తాడు. మా నాన్న వ్యాపారవేత్త కాబట్టి వ్యాపారం చేయటానికి నేను పుట్టాను. మా నాన్న సినిమా యాక్టరు కాబట్టి నేను సినిమాలు చేయటానికి పుట్టినాను అంటాడు. మా నాన్న మంచి వ్యవసాయదారుడు, నేను వ్యవసాయం చేయటానికి పుట్టాను అని చెప్తాడు. కానీ ప్రతి ఒక్క మనిషి పుడతాడు, వాళ్ళ నాన్న ఏది చెబితే అదే అంటాడు. ప్రతి ఒక్క మనిషి పుడతాడు, వాళ్ళ అమ్మ ఏది చెబితే ఆ పని చేస్తాడు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు పుట్టాడో బైబిల్లో రాశాడండి. ఎందుకు పుట్టాడో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకు, రక్షించుటకు పుట్టును కాబట్టి. చదవండి 21వ వచనంలో, ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని. ఆమె తన ప్రజలను వారి పాపముల నుండి, ఎవరి పాపాల నుండట? ప్రజల వెనక ఆస్తి ఏముంది? పాపం ఉంది. ఆ ఆస్తి అనేటటువంటి పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు భూలోకంలో పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. చాలా మంది మనకి తెలిసి తెలియక అబద్ధాలు ఆడతాం. ఆ అబద్ధం ఎక్కడికి పోతుంది? ఆ అబద్ధం ఎక్కడికి పోతుంది? అది ఎవరికి తెలియదు. ఒక బూతు మాట ఎక్కడికి పోతుందో, ఒక దొంగతనం ఎక్కడికి పోతుందో, ఒక వ్యభిచారపు క్రియ ఎక్కడికి పోతుందో, ఒక లంచగొండితనం అనే క్రియ ఎక్కడికి పోతుందంటే ఎక్కడికెక్కడికో పోదు. లోపల నీ లోపల ఉన్న ఆత్మ ఒకటి ఉంది, చూసావా? ఆ ఆత్మ మీద పోయి పడుద్ది. ఆ ఆత్మ మీద పోయి పడుద్ది నువ్వు వాడిన అబద్ధం. ఈ అబద్ధం ఒక అబద్ధమే కాదు. ఒక సంవత్సరానికి ఎన్ని? 1000 అబద్ధాలు. 10 సంవత్సరాలకి ఎన్ని? 10,000 అబద్ధాలు. ఈ 10,000 అబద్ధాలు అన్ని పోయి ఆడపడతాయి. అవి కనగ అబద్ధం ఆడా వెళ్ళిపోయావు, అది ఎవరికి కనపడదలే అనుకుంటున్నావు. కానీ ఆ అబద్ధం పోయి నీ ఆత్మ మీద పడుతుంది, నీ లోపల ఉన్న ఆత్మ. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక పాప ఉంది, ఆ అమ్మాయిని లేపమ్మ ఒకసారి. ఆ పాపను లేపు. ఆ అమ్మాయికి శరీరం మాత్రమే ఉంది, శరీరం ఉంది, ఆత్మ కూడా ఉంది. కానీ ఆత్మ ఇంకా యాక్టివ్ కాల. ఆత్మ అంటే ఏందో ఆమెకి తెలియదు. ఆమెకి పాలు, పెరుగు, తర్వాత మాంసకృతులు అవి మాత్రమే తెలుసు. కానీ ఆ అమ్మాయికి 6-7 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రమే లోపల ఆత్మ ఉందన్న సంగతి తెలుసు. 5-6 సంవత్సరాల వరకు కూడా శరీరంలోనే అసలు అమ్మ అమ్మ నాన్న నాన్న ఇట్లాగనే అంటది శరీరం. కానీ తన లోపల ఒక ఆత్మ ఉందన్న సంగతి ఆ అమ్మాయికి, చిన్న పాపకి తెలియదు. అదే 10 సంవత్సరాల ఆమెకి లోపల ఎవరో ఉన్నారు అని తెలుస్తుంది. అదే 16-20 సంవత్సరాల వాళ్ళకి లోపల ఒక వ్యక్తి నన్ను నడిపిస్తున్నాడని తెలుసు. 30 సంవత్సరాల వ్యక్తికి ఏం తెలుసు తెలుసా? నా లోపల ఉన్న ఆత్మ, నేను చచ్చిపోతే ఈ దేహాన్ని తీసుకెళ్లి సమాధులు పెడతారు, ఈ ఆత్మ మళ్ళీ పాపం చేస్తేనే నరకానికి వెళ్ళిపోద్ది, లేకపోతే పరలోకానికి వెళ్ళిపోతుంది. పాపాన్ని కడిగేసుకుంటే పరలోకానికి పోతుంది. పాపాన్ని అంతే అన్ని ఆడిన అబద్ధాలన్నీ అక్కడే ఉంచుకుంటే, చేసిన దోషాలు, కుట్రలు, కుతంత్రాలు, మోసము, పగ, మంత్రాలు, గొడవలు, కొట్లాటలు, పోలీస్ కేసులు, ఇవన్నీ ఎన్నైతే పెట్టి చేశామో ఆ పాపం అంతా మన ఆత్మలోనే ఉంటుంది. ఈ ఆత్మను చూసిన దేవుడు యేసు రక్తము చేత, దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యం చేత, యేసు నామము చేత ఈ ఆత్మనంటినటువంటి పాపము కడగబడలేదు కాబట్టి ఈ ఆత్మను తీసుకెళ్లి ఎక్కడేస్తాడంటే ఆరని అగ్నిగుండంలో వేస్తాడు. అదే ఆత్మ పరలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే రోజు మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటూ అబద్ధాలను మానేసి, దొంగ చూపులను మానేసి, పాపాన్ని మానేసి యేసు రక్తం చేత ప్రతిరోజు మనల్ని మనం కడిగేసుకుంటుంటే మన పాపములు తుడిచివేయబడి మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఆత్మీయులుగా మార్చబడదము గాక. ఆమేన్. ఇది అసలు సత్యం. యేసు ప్రభు వారు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మనల్ని రక్షించేటటువంటి వాడు ఎవడు లేడు. పెద్ద సినిమా తీశాడు నేను ఒక ఆయన వచ్చి మనకి కష్టం వచ్చి, మనకి బాధ వస్తే మనల్ని వచ్చి రక్షిస్తాడా? మన అప్పు తీరుస్తాడా? మన కష్టాన్ని తీరుస్తాడా? మన బాధను తీరుస్తాడా? ఎవడు రాడు. ఓ మంచి పెద్ద ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీఎం గారు అయ్యాడు ఒక ఆయన. ఆ సీఎం గారు వచ్చి మనల్ని ఇంటికి వచ్చి మనకున్న బాధలు తెలుసుకొని మనల్ని అన్నిటి నుండి విడిపిస్తాడా? విడిపించాడు. ప్రధానమంత్రి రాడు, సీఎం రాడు, సినిమా యాక్టర్ రాడు, రాజకీయ నాయకుడు రాడు, నువ్వు కోరుకుంటున్న ఉన్నత స్థానంలో ఉన్నవాడు ఎవడు కూడా రాడు.
కానీ యేసు ప్రభు వారు ఏమని చెబుతున్నాడు తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. ఆమేన్. ఏమని పేరు పెడతారంట? యేసు అని పేరు పెట్టబడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి వల్ల ఒక ఆయన ప్రభావితుడయ్యాడు. ఆయన ఒక ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. యేసేపు అనే ఒక ఆయన, అంటే యేసు ప్రభు వారి వల్ల నాన్న. ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఇదిగో పలానా అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ అమ్మాయి ద్వారా నేను సంతానాన్ని కనాలి అనుకున్నాడు. అంతలోపులే ఆ పెళ్లికి ఆ నిశ్చితార్థానికి మధ్యలో 3-4 నెలల గ్యాప్లోనే ఈమెకి గర్భం కనపడుతుంది. అరే ఇదేంద్రా బాబు, నేను వివాహం చేసుకోక తలకే ఈమెకి గర్భం కనపడుతుంది ఏందని చెప్పి ఆయనగా తన ఆలోచనల్లో కలవరపడతా ఉంటాడు, తన ఆలోచనల్లో తొందరపడతా ఉంటాడు. తన ఆలోచనలతో కృంగిపోతూ ఉన్న టైంలో పడుకొని నిద్రపోయినప్పుడు ఆకాశంలో ఉండి దేవదూత అతని స్వప్నమందు కనబడి, దావీదు కుమారుడైన యోసేపు, నువ్వు భయపడకుము, ఇదిగో మరియా నువ్వు నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఆ మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. కాబట్టి ఆమెను నీ ఇంట్లో చేర్చుకొని ఆమెకు పరిచర్య చెయ్యని దేవదూత ఎప్పుడైతే చెప్పాడో దేవదూత మాటకి లోబడ్డాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూత చెప్పిన ఆ దర్శనంలో వచ్చిన ఆ దర్శనానికి దేవదూత చెప్పిన ఆజ్ఞకి వెంటనే యేసేపు గారు ఏం చేశాడు తెలుసా? లోబడి ఆమెను చేర్చుకున్నాడు. ఆమెను ఒక్క బూతు మాట మాట్లాడాల. అదే గనక పెళ్లిగాక తలకు మన ఇంట్లో ఉన్న కన్య పిల్లలకు గనక గర్భం అయితే ఆ అమ్మాయిని ఏం తీసుకొని కొడతామా? కర్రలు, గొడ్డలి, ఇంకా లాఠీలు, చెప్పులతో కొడతాం, అవును కదా? కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? తీసుకుపోయి ఇంట్లో సంరక్షించాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు. అంటే ఆయన ప్రభావితుడయ్యాడనమాట. ఎవరి ద్వారా? పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత ద్వారా. ఇక ఆమెని ఏమీ అనలా, ఒక్క బూతు మాట కూడా మాట్లాడాల. ఆమెని మంచిగా చూసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూత వచ్చి ఎప్పుడైతే యోసేపుతో మాట్లాడిందో యోసేపు ప్రభావితుడయ్యాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇక రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే బైబిల్లో మనం చూద్దాం. మత్తయి సువార్త 2:1. మత్తయి సువార్త 2:1. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజించ ఉచితమని చెప్పిరి. ఆమేన్. రెండోది ఎవరు ప్రభావితులయ్యారంటే రెండోది ఎవరు ప్రభావితులయ్యారంటే జ్ఞానులు ప్రభావితులయ్యారు. చెప్పండమ్మా, ఎవరు? జ్ఞానులు ప్రభావితులయ్యారు. ఏమని జ్ఞానులు? ఇదిగో వారెక్కడో వారి యొక్క గ్రంథాలు వారు చదువుకుంటున్నారు, వారి మెసేజ్లు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, వారి కార్యక్రమాలు వారు చేసుకుంటున్నారు. కానీ దేవుడు వారితో మాట్లాడేది. ఆ గ్రంథాలను చదువుతుంటే ఆ గ్రంథాలలో ఒకటి అడ్డం వస్తుంది. ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి నరవతారుగా రాబోతున్నాడు అన్న సంగతి వారికి అర్థమవుతుంది. అది పదే ఆ పుస్తకం చదువుతుంటే ఆ లేఖనం వారి దగ్గరికి వస్తుంది. ఇదేంటి డౌట్ వస్తుంది. బాగా చదువుతున్నప్పుడు ఏమైతే తెలుసా? డౌట్ వస్తుంది అనమాట. ఇదేంటి ఈ వచ్చిన ఎవరు ఈయన? ఈ మెస్సయ్య అనే ఆయన ఎప్పుడు పుడతాడు? ఎక్కడ పుడతాడు? ఎందుకు పుడతాడు? ఆ డౌట్ని వారు పరిశీలించినప్పుడు వారికి అర్థమైందంటే ఇదే తరములో ఒక మనిషి రూపంలోకి దేవుడు పరలోకంలోంచి దిగి రాబోతున్నాడు అన్న సంగతి జ్ఞానులు గ్రహించి వారు ప్రయాణం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. గ్రహించిన తర్వాత ఇంట్లో కూర్చోలా. గ్రహించిన తర్వాత ఏం చేయాలా? ఇంట్లో కూర్చోలా. ఈరోజు క్రిస్మస్ పండగ అయినా కానీ చాలా మంది ఇంట్లో కూర్చొని ఉంటారు. ఏ వదిలే పోదా. కొంతమంది ఈ రోజు పండగ రోజు కూడా ఫుల్గా వేసి కూర్చుంటారు. అట్లా ఉండలా ఇల్లు. ఒక సంగతి తెలిసిన తర్వాత తూర్పు దేశం అంటే ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఎక్కడ ఆయన పుడుతున్నాడు? ఇప్పుడు మనం ఎతికేది సాధారణమైన వ్యక్తిని కాదు, ఒక దేవుడు నరవతారిగా పుట్టబోతున్నాడు. కాబట్టి ఆయన్ని మనం చూడాలి. ఆయన్ని మనం చూస్తే మన జన్మ ధన్యము కావాలి. మన జన్మ ఏం కావాలి? ధన్యము కావాలి. కాబట్టి ప్రయాణము చేసిపోతామని చెప్పి తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి ఎక్కడికి వచ్చారంట? యెరూషలేముకు ప్రయాణమై వచ్చారు. అంటే చూడండి, ఒక చోట ఉన్నవారు ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంపన్నులు, ధనవంతులు, అధికమైనటువంటి జ్ఞానం కలిగిన వారు ఒంటెల మీద బయలుదేరి ప్రయాణం మొదలుపెట్టారు. అంటే వారు ఒక చోట ఉండాల్సిన వారిని యేసు ప్రభు వారు కదిలించాడా లేదా? ప్రభావితం చేశాడా లేదా? చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రపంచంలో ఏ సినిమాలు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ యొక్క క్రికెట్ ఆటలు కానీ నిన్ను ప్రభావితం చేయలేవు. గుర్తుపెట్టుకో,
నిన్ను ప్రభావితం చేయాలన్నా, నిన్ను మార్చాలన్నా, నిన్ను మంచివాణ్ణి చేయాలన్నా, నిన్ను ఆత్మీయుని చేయాలన్నా, నీకు పరలోకం ఇవ్వాలన్నా ఒక్క యేసు రక్తము తప్ప, యేసు నామము తప్ప, యేసయ్య స్పర్శ తప్ప ఇక ఏది ఒక మనిషిని బలహీనతల్లో నుంచి, బంధకాల్లో నుంచి, వ్యాధుల్లో నుంచి, బలహీనతల్లో నుంచి, చెడు కళల్లో నుంచి, చెడు తలంపుల్లోంచి విడిపించే శక్తి దేనికి లేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు జ్ఞానులను ప్రభావితం చేశారు. ఎవరిని? మొట్టమొదటి ఎవరిని ప్రభావితం చేశాడు? తన తండ్రి అయిన యోసేపును ప్రభావం చేశాడు. రెండోది ఎవరిని చేశాడంట? రెండోది జ్ఞానులను ప్రభావితం చేశాడు. ఇక మూడోది చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3-5 వచనాలు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఇప్పుడు మూడో వాడు కలవరపడుతున్నాడు. ఆయన పేరు ఏం పేరు? హేరోదు. ఎవరు ఆయన పేరు? హేరోదు రాజు ప్రభావితుడైతున్నాడు. అయ్యో ఇదేంటి, అసలు మా ఇంట్లో నాకు కొడుకు పుట్టి వాడికో రాజు కావాలి, కానీ వీళ్ళు ఎవరో తూర్పు దేశం నుండి వచ్చి మీ దేశంలో ఇంకొక రాజు పుట్టాడని చెబుతున్నాడు ఏంటని చెప్పి కలవరపడుతున్నాడు అక్కడ. ఇప్పుడు వెంటనే అసలు మీకు సంగతి తెలుసా? మొత్తం లోపల ఉన్న గ్రంథాలన్నీ బయటికి తీసుకొని వచ్చి చదివించింది ఎవరో తెలుసా? లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని తీపిచ్చి ఏ గ్రంథంలో రాజు ఎక్కడ పుడతాడో కనుక్కుంటురా. వచ్చిన జ్ఞానులకు ఎక్కడ పుడతాడో తెలియదు, కానీ ఎవరు కనిపెట్టారో తెలుసా? అసలు రాజు ఎక్కడ పుడతాడో కనిపెట్టింది హేరోదు రాజు. ఆమేన్. హేరోదు రాజు. చప్పట్లు కొడతాం గట్టిగా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగా. రాజు తెలుసుకుంటే దెబ్బలెక్కి కొదవైంది అన్నట్టు రాజు తెలుసుకుంటే లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని బయటకు వచ్చినాయి. బయటికి వచ్చి చదవండి రా బాబు అని చదివితే ఒక ఆయన చదివాడు. అయ్యా చదువు, కింద ఉంటది, యూదయా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎక్కడ పుడతారని ఇప్పుడు ఎవరు ప్రభావితుడా? యూదయా దేశపు బెత్లెహేములో ఒక దేవుడు పుట్టబోతున్నాడు అన్న సంగతి హేరోదు కనిపెట్టాడు. హేరోదు శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ కలిసి అక్కడ పరిశీలన చేసి వీళ్ళేమో అసలు ఏ దేశంలో పుడతారనే మాత్రమే జ్ఞానులు కనిపెట్టారు, కానీ ఏ ఊర్లో పుడతారని కనిపెట్టింది ఎవరు? శాస్త్రులు. హేరోదు దగ్గర పనిచేస్తున్న శాస్త్రులు, ప్రధాన యాజకులు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చూడండి, ఎవడైనా ఎక్కడైనా ఏదైనా మన రాజుగారి ఇంటికి పోయి అయ్యా నేను లోపలికి వస్తున్నానయ్యా మీరు లేచి నిలబడండి అంటే ఎవడన్నా లేస్తాడా? రాజుగారు కనీసం రాజుగారి కోట దగ్గరికి పోయి మేము లోపలికి వస్తాం, మేము ఒక విషయం చెబుతామంటే లోపలికి మానిస్తారా మనల్ని? ఈ జ్ఞానులు ఎప్పుడైతే వచ్చారో అక్కడ ఒక విషయం ఎప్పుడైతే చెప్పారో వెంటనే కోట గోడలు తెరవబడ్డాయి. లోపలికి జ్ఞానులు వెళ్ళిపోయారు. జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎప్పటికీ పని చేయరు. మీరు చూడండి, ఎమ్మెల్యే గారికి అడిగాను, ఎంపీ గారి దగ్గరికి మంచి వాళ్ళు అయితే మనకి సంబంధం లేదు. చెడ్డోళ్ళు అంటే అసలు ఏ పని చేయనోడు సోమరపోతులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు నువ్వు ఎన్ని అప్లికేషన్లు పెట్టు, అసలు వాళ్ళు ఇచ్చిపో అంటారు, కానీ వాళ్ళు పని చేయరు. కానీ ఇక్కడ రాజుగారి కోటలో ఉన్న వాళ్ళు అసలు హ్యాపీగా కోటీశ్వరులు కదా, శాస్త్రులు, మేధావులు, ప్రధానమంత్రులు అందరూ వాళ్ళు మనం చేతింట్రా, వాళ్ళకి ఎంత గర్వం ఉంటుంది. కానీ చక్కగా గ్రంథాలన్నీ బయటికి తీసి చదవటం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి నిద్ర లేకుండా చేశాడు ఎవరు? యేసయ్య. ఆమేన్. నిద్ర లేకుండా చేశాడు. అంటే వాళ్ళు ఎన్ని రోజులు స్టడీ చేశారో మనకైతే తెలియదు, కానీ గ్రంథం వెంపటి గ్రంథం, గ్రంథం వెంపటి గ్రంథం, వచనం వెంపటి వచనం రాజుగారు గనక చెప్పకపోతే నెరికి పోగులేస్తాడు. కాబట్టి అన్ని గ్రంథాలను చదివి లేఖనాన్ని కనిపెట్టారు. ఆమేన్. బెత్లెహేములో పుడతాడు. ఇప్పుడు బెత్లెహేములో పుడతాడు అన్న సంగతి తెలుసుకున్నంత మాత్రాన గొప్పతనం కాదు. బెత్లెహేముకి ఇప్పుడు ఎఫెక్ట్ ఉంది. ఏముంది? ఎఫెక్ట్. బెత్లెహేములో ఉన్నటువంటి 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ నరికేయమని ఆర్డర్ వేస్తాడు రాజుగారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బెత్లెహేము పట్టణం అంతా కూడా అట్టుడికి పోతుంది. ఎందుకో తెలుసా? ఆ వార్త విన్నాక, ఆ వార్త తెలిసినాక, పలానా వాళ్ళు వచ్చి మనతో యుద్ధం చేస్తారని ఉప్పల ప్రాంతం వాళ్ళకి తెలిస్తే మనం ఎట్టుంటామమ్మా? మంచిగా పొద్దున్నే లేసి పేస్ట్ వేసుకొని త్రవ్వుతామా? లేకపోతే జాగ్రత్తగా గొడ్డల దగ్గర పోయి కత్తి దగ్గర పోయి పట్టుకొని నీటుకుంటా
చెప్పండి. ఎంత ధైర్యంతో ఉండాలి, ఎంత వణుకుతో, ఎంత భయంతో ఉంటున్నారో బెత్లెహేము వాసులు ఒక్కసారి ఆలోచించండి. బెత్లెహేము ప్రాంతం కూడా యేసుక్రీస్తు వల్ల ప్రభావితమైంది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఎదుగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ మాట ఎవరితో చెప్పారు దేవదూతలు? ఈ మాట ఈ మాట ఎవరు వచ్చి చెప్పారు? దేవదూతలు వచ్చారు. ఎవరండి వచ్చింది? గట్టి చెప్పాలి. దేవదూతలు ఎవరికి వచ్చి చెప్పారు? కిందున్న గొర్రెల కాపర్లకు వచ్చి చెబుతున్నారు. అంటే దేవదూతలు అసలు ఎక్కడ పనిచేస్తారు? జనరల్గా అయితే పరలోకంలో పనిచేస్తారు. పరలోకంలో ఉన్న దేవదూతలు ఎక్కడికి రావాల్సి వచ్చింది? యేసయ్య పుట్టుక వల్ల భూమి మీదకి రావాల్సి వచ్చింది. భూమి మీదకి వచ్చి ఎవరితో మాట్లాడాల్సి వచ్చింది? గొర్రెల కాపర్లతో మాట్లాడాల్సి వచ్చింది. పరలోకానికి కూడా పని పెట్టాడు. పరలోకం కూడా ప్రభావితమైంది యేసు ప్రభు వారు పుట్టుక వల్ల. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం. అసలు యేసు ప్రభు వారు ఎందుకు పుట్టాలండి అని మీరు నన్ను అడిగి ఉండొచ్చు. అయితే నేను చెప్తాను. ఒకప్పుడు మనం ఫస్ట్లోనే చెప్పాను కదా, మనం కొన్ని తప్పులు చేస్తాం. ఆ తప్పులన్నీ మన మీద పడుతున్నాయి. ఆ పడిన పాపాలన్నిటిని ఆధారం చేసుకుని సాతాన్ అనేవాడు ప్రతి ఒక్కరిని నరకానికి తీసుకెళ్తున్నాడు. ఒక్కడు కూడా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చేకల్లా పరలోకంలోకి, అంటే పరదేశంలోకి కొద్దిమంది అయినా వస్తారేమో, అంటే జనరల్ పీపుల్, భక్తులు కాకుండా మిగతా ప్రజలు వస్తారేమో అని ఎదురు చూశాడు. భక్తులు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రావట్లా, అందరు నరకానికే పోతున్నారు. ఒరే బాబు ఏంట్రా నాయన అని చెప్పి, అసలు వీళ్ళని ఎట్లా రక్షించాలని, నా ప్రజలు నరకానికి పోవటం నాకు ఇష్టం లేదని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాటించండి మీకు పరలోకం ఇస్తానంటాడు. కానీ అదే ఆజ్ఞలు ఫట్టా 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 పడిపోవటం, ఆజ్ఞను తప్పటం, పాపం చేయటం. ఇంకా లాభం లేదు వీళ్ళకి, ఇంకా దీనికంటే ఇంకొక మంచిది ఇవ్వాలని చెప్పి మీరు పాపం చేస్తే చేశారా కానీ గొర్రె పిల్లనైనా, పావురు పిల్లనైనా, పొట్టేలు పిల్లనైనా తీసుకొని వచ్చి, లేకపోతే దాన్ని ఏమంటారు, దూడ, ఆవు దూడనైనా తీసుకొని వచ్చి మీ పాపానికి బలిగా దాన్ని నరికేసేయండి, నేను మీకు పరలోకం ఇస్తాను. అప్పుడు కూడా పాపం ఆగట్లా. వాళ్ళు ఇస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు, చేస్తున్నారు. ఇంకా లాభం లేదని చెప్పి యేసు ప్రభు వారు ఏం చేశాడంటే, ఈ ఆజ్ఞల వల్ల పరలోకం ఎవరు రావట్లేదు, ఈ యొక్క బలుల వల్ల కూడా ఎవరు పరలోకం రావట్లేదు, ఇక లాభం లేదని చెప్పి ఆయనే స్వయంగా ఇక బలుల అవసరం లేకుండా ఉండటం కోసం నేనే సర్వమానవాళి కోసం బలైపోతానని భూమి మీదకి దిగి వచ్చాను. కూడా చెప్పండి గట్టిగా. దేవుడికి మహిమ. ఇంకా ఆయన్ని పట్టుకుంటే చాలు, ఆయన నామమును ఎరిగితే చాలు, ఆయన్ని విశ్వసిస్తే చాలు, ఇక ఎంత ఘోర పాపి అయినా సరే పరలోకానికి వెళ్ళిపోవును గాక. ఆమేన్. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు, పరలోకాన్ని ఎందుకు కదిలిస్తున్నాడు, భూలోకంలో మనుషులను ఎంత ప్రేమించాడంటే దేవుడు, మనం అందరం చూడండి, జనరల్గా మనం కుక్కల్ని భలే ప్రేమిస్తాం. ఏంటిని? కుక్కల్ని. కొంతమంది ఆవుల్ని ప్రేమిస్తారు, కొంతమంది కోడి పిల్లల్ని ప్రేమిస్తారు, కొంతమంది రకరకాలైన జంతువుల్ని ప్రేమిస్తారు. కానీ యేసు ప్రభు వారు కుక్కల్ని, పందుల్ని, కోళ్ళని కాదు ప్రేమించింది, మనుషుల్ని ప్రేమించాడు. ఎవరండి? మనుషుల్ని ప్రేమించాడు. మీరు చూడండి, వాడు కుక్కకి 500 రూపాయల బిస్కెట్లేని పెడతాడు మానవుడు. కానీ ఎదురుగా అడుక్కుంది ఏంటంటే, మానవుడికి ₹1 కానీ, ₹5 కానీ, ₹10 కానీ, ₹20 కానీ, ఈ బన్ను తినరా బాబా అని డబ్బులు దానం చేయడు. వాడి కుక్కకి ఇంకొకటి ఏందో తెలుసా, వాడి కుక్కకి సోప్ ఉందంట, వాడి కుక్కకి షాంపూ ఉందంట, వాడి కుక్కకి, మానవుడి కుక్కకి ఇంకా ఏమున్నాయి, మళ్ళీ పౌడర్ ఉందంట. దానికి ఎన్ని ఉన్నాయో, దానికి పెట్టినటువంటి విలువ మానవుడికి, మనిషికి ఇవ్వట్లా. కానీ యేసు ప్రభు వారు అసలు పేరేందో తెలుసా? మనుష్య కుమారుడు. యేసు ప్రభు వారు అసలు పేరేందో తెలుసా? మనుష్య కుమారుడు. అంటే మనుషుల కోసం ప్రాణం పెట్టేవాడు, మనుషుల్ని అమితంగా ప్రేమించేవాడు, అగాపే ప్రేమ కలిగిన వాడు యేసయ్య. కాబట్టి యేసయ్యని కనుక నువ్వు ప్రేమించినవు అనుకో, ఇక నీ జీవితంలో ఎక్కడ నువ్వు దెబ్బలు తగలవు. నువ్వు మనుషుల్ని ప్రేమించినా, నువ్వు జంతువులను ప్రేమించినా, నువ్వు పక్షుల్ని ప్రేమించినా నీ హృదయానికి తీరని గాయాలైతాయి. కానీ నువ్వు యేసయ్యని ప్రేమించావు అనుకో, ఇక నీ జీవితంలో దెబ్బ అనేది తగలనే, నీకు గాయం అనేది తగలనే. అందుకనే
సర్వ మానవాళి ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. కానీ చాలా మంది కొడుకుల్ని ప్రేమిస్తారు, కొడుకులు ముసలితనంలో తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోముల్లో పెడతారు. అలాగనే చాలా మంది కూతుర్లను ప్రేమిస్తారు. నాకు తెలిసిన కూతురు మొన్న రీసెంట్గా కూతురు కొడుక్కి తల్లిదండ్రులకి ఆస్తి చెందకుండా ఉండడం కోసం తండ్రికి ఇష్టప్రయోగం చేసింది. తండ్రిని చంపేస్తే సగం ఆస్తి లాక్కోవచ్చు అనేది ఆ అమ్మాయి కుట్ర. చూడండి, ఇలాగ ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్న మాట ఎందుకు తెలుసా? దేవదూతలు పరలోకం నుంచి దిగి వచ్చి సువార్తమానము తెలియజేసేటట్లు పరలోకం కూడా ప్రభావితమైంది. తర్వాత చూద్దాం మనం లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త, వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. తర్వాత ఈ భూలోకంలో ఇంకొక వ్యక్తులు ఉన్నారు, వారి పేరు కాపరులు. వారు కూడా ప్రభావితులయ్యారు. చెప్పడమ్మా, ఏమేమివారంట? కాపరులు. వారు కూడా ఏం చేశారు? యేసు ప్రభు వారు అనే వ్యక్తి, పరిశుద్ధమైన దేవుడు భూలోకంలో పుట్టాడు, ఆయన మేము చూసాము మా కన్నులతోటి, మీరు కూడా వెళ్ళి చూసిరండి, మీరు కూడా మీ జన్మలు తరించుకోండి అని చెప్పి ఈ కాపరులు మొత్తం అన్ని దేశాల వారికి, అన్ని ప్రాంతాల వారికి ప్రచురం చేశారు. ఏం చేశారంట? ప్రచురము చేశారు. వారికి ఒక పని పెట్టాడు దేవుడు. వారు కూడా ప్రభావితులయ్యారు. వారి గొర్రెలు మాత్రమే కాసుకోవాలి. కానీ దేవదూతపై ఎప్పుడైతే చెప్పిందో, దేవదూత మాటకి ఆజ్ఞకు లోబడి ఈ కాపరులందరూ ఏం చేశారు తెలుసా? భూమండలం మీద ఉన్న మనుషులందరికీ ఈ వార్తను ప్రచురం చేశారు. హల్లెలూయా. వీరికి ఒకటే పని, రాత్రంతా ఆ గొర్రెలు కాసుకుంటాం, అలాగనే పగులంతా వేరే గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఒక క్రొత్త శుభవార్త సమాచారం ఆ గ్రామవాసులకు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ, ఎత్తుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారు చేసిన సువార్త ఇప్పటికే ఆగల. వారు చేసిన సువార్త ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? మనమందరం హోలీ టెంపుల్లో కూర్చొని ఇక్కడ యేసు ప్రభు వారి గురించి మాట్లాడుకునే దాకా వచ్చింది. కూడా చెప్పలేదుగా. దేవునికి మహిమ కలుగును, ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 26వ వచనం చూస్తే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడని ఉండెను. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చెను. చూడండి, యేసు ప్రభు వారికి ఒక భక్తుడు, అపరమైన భక్తుడు, పాస్టర్ ఉన్నాడు. ఆయన్ని ఆరాధించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. అయితే దేవా, ఇదిగో మాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయా, ఇదిగో కొన్ని రోజులకి నువ్వు భూమి మీదకి నరవతారిగా రాబోతున్నావంట, దేశాన్ని రక్షించడానికి, ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికి నేను నిన్ను కళ్ళతో చూసే ఆ భాగ్యం దయచేయ అని ఏడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు, యేసు ప్రభు వారు నరవతారుడిగా భూమి మీదకి వచ్చి ఆ బాలుడిని నువ్వు ఎత్తుకొని ముద్దు పెట్టుకునేదాకా నీ దగ్గరికి మరణం రాదు. దేవుడికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. ఆ బాలుడికి నువ్వే పేరు పెడతావు, ఆ బాలుడిని నువ్వు ఎత్తుకుంటావు. ఏ వ్యక్తి అయితే నరవతారుడిగా భూమి మీదకి వస్తాడో ఆ వ్యక్తిని నువ్వు చూస్తావు అని చెప్తావు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మరి ఇక్కడ ఓ పాస్టర్ గారి కాడికి రోజు 10 మంది వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉంటారు కదా. నాకు ఒక డౌట్ వచ్చింది. బైబిల్ మరి ఈ సుమియోన్ అనే ఆయనకి ఈయనే యేసు ప్రభు వారు, ఈయనే నరవతారిగా వచ్చిన దేవుడు అని ఆయనకి ఎలా తెలుసు? అదే చెప్పండి, ఎలా తెలుసు? ఇప్పుడు నిన్న మనం ఒక బర్త్డే చేసినాం, ఈవినింగ్ ఒక బర్త్డే చేసినాం. అట్లా దేవుడు చెప్పాడు పలానా ఒక్కడు వ్యక్తి వస్తాడని. ఒక పాస్టర్, మనం ఇంత చిన్న వాళ్ళం కాబట్టి ఒక 2-3 వస్తారు. ఒక 10,000 మందికి ఎంతమంది వస్తారు? రోజుకో 10 మంది వస్తారు. వస్తారా ప్రార్థన చేయించుకోవడానికి? వస్తూనే ఉంటాడు. పేర్లు పెడతాం, ప్రార్థన చేస్తాం, పేర్లు పెడతాం, ప్రార్థన చేస్తాం. మరి ఆయన కాడికి కూడా దేశం మొత్తం వస్తుంది. మరి ఈయన దేవుడని ఆయనకి ఎలా తెలుసు? సూచన ఏంది? ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. ఇక్కడ మరొక వ్యక్తి కనిపిస్తాడు, ఆయన పేరే పరిశుద్ధాత్మదేవుడు. ఈ పరిశుద్ధాత్మదేవుడు, యోహానుకు కూడా ఒక డౌట్ వస్తుంది, యేసు ప్రభువా నీవే నిజమైన దేవుడు, నువ్వేనా, ఇంకెవరైనా రాబోతున్నారా అని అంటే యేసు ప్రభు చెబుతున్నాడు, చచ్చిన శవాలను లేపుతున్నాను, రోగులను బాగు చేస్తున్నాను, అద్భుతాలు చేస్తున్నాను, ఇంకా నువ్వు నమ్మలేదా అంటాడు. అంటే ఇంక నువ్వేనా అంటే నేనే. నువ్వు చూసిన వ్యక్తిని, నీకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన వ్యక్తిని నేనే. శవాలను లేపేవాడు ఎవడన్నా ఉన్నాడా భూమి మీద?
లేడు. రోగులను బాగు చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? దెయ్యాలను ఎలగొట్టేవాడు ఎవడైనా ఉన్నాడా? ప్రతి ఒక్క బంధకాల నుండి విడిపించేవాడు ఎవడైనా ఉన్నాడా? నువ్వు వెతుకుతున్న వాడను నేనే. ఇక్కడ సుమియోను కూడా చెబుతాడు, ఎవడయ్యా రోజుకు ఒక పిల్లగాడు వస్తాడు నా దగ్గరికి, నువ్వే అంటే నేను వాడు వచ్చినప్పుడు నీకు చెప్తాను. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు నేను నీకు ప్రేరేపిస్తా. మీరు ఇందాక ఆరాధన చేస్తున్నారు, మీరు ఆరాధన చేస్తారంటే ఇక్కడ నా కాళ్ళల్లో మంటలు మండుతున్నాయి. నాకెందుకు మండుతున్నాయి చెప్పండి? పరిశుద్ధాత్మదేవుడు. నాకెందుకు మండుతున్నాయమ్మా? ఒళ్ళంతా నిప్పులు సెగైపోయింది. ఎందుకైతుంది? ఆ ఆరాధనలో దేవుడు ఆనందిస్తున్నాడు. ఆ దేవుడు ఆత్మ మనకేం చెప్తుందంటే, ఇదిగో ఇతడే, నేను చెప్పింది ఇతడే అనే స్వరం వినపడుతుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు స్వరంతో మనతో మాట్లాడును గాక. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇంకొక విషయం కూడా ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించి. వారు ఆ నక్షత్రమును చూసి, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎవరు ప్రభావితుడయ్యాడు? యోసేపు. రెండోది ఎవరు ప్రభావితులయ్యారు? జ్ఞానులు. మూడోది ఎవరు ప్రభావితమయ్యారు? హేరోదు. నాలుగోది ఎవరు ప్రభావితమైంది? పరలోకంలో ఉన్న దూతలు. ఐదోది ఎవరు ప్రభావితమయ్యారు? కాపరులు. ఆరోది ఎవరు ప్రభావితులయ్యారు? సిమియోను. ఏడోది ఎవరు ప్రభావితులయ్యారంటే సృష్టిలో ఒక నక్షత్రము నడుస్తుంది. ఏం చేస్తుందమ్మా? నడుస్తుంది, కదులుతుంది. ఎక్కడైనా నక్షత్రాలు స్థిరంగా ఉంటాయా, కదులుతాయా? మనం రోజు చూస్తూ ఉంటాం, ఎక్కడ నక్షత్రం అక్కడే ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ప్రయాణం చేస్తుంది. కొడు చెప్పలు గట్టిగా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగి. యేసు ప్రభు వారు పుట్టిన ఆ స్థలాన్ని చూపించడానికి నక్షత్రం బయలుదేరుతుంది. ఆ నక్షత్రం కూడా ప్రభావితమైంది. ఎవరి మాటకు లోబడుతుంది ఈ సృష్టి? దేవుని మాటకు లోబడుతుంది. అసలు ఈ సృష్టికి సృష్టికర్త ఎవరు? ఈ యొక్క కన్య మరియ గర్భాన పుట్టినటువంటి ఆ నరుడు ఈ విశ్వం మొత్తానికి సృష్టికర్త అయి ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. 7 ప్రభావితులయ్యారండి. ఎంతమంది ప్రభావితులయ్యారు? 7 ప్రభావితులయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, చాలా జాగ్రత్తగా ఉన్నారు. మీ అందరికీ ఎక్కడ యేసయ్య దొరికాడో నాకు తెలియదు. నాకు దొరికింది అయితే నేను చెప్తాను. నేను 6వ తరగతిలో యేసు ప్రభువారు నాకు దొరికాడు. 6వ తరగతిలో యేసు ప్రభువారు నాకు దొరికి, నేను బలాత్కారంతో, బంధకాల్లో, పేదరికంలో, దరిద్రతలో, అవమానాల్లో, అజ్ఞానంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకున్నాడు నా యేసయ్య. హల్లెలూయా. అన్ని అవమానాలే. చిన్నప్పుడు ఎంత చదువుదామన్నా సరే సెకండ్ క్లాసే. ఎంత 10th క్లాసు, ఇంటర్మీడియట్ వచ్చేదాకా సెకండ్ క్లాసే. ఆ తర్వాత ఇంకా పైకి రావాలని ఎంత కష్టపడి చదివినా ఫస్ట్ క్లాస్ తర్వాత కొంచెం పీజీ రేంజ్కి వచ్చేకల్లా కొంచెం ఆ కెప్టెన్సీకి, ఒక మంచి ఉన్నతమైన స్థాయికి దేన్నైనా చెప్పగలిగే సామర్థ్యం ఇచ్చాడు. ఆమె. ఆ తర్వాత ఇంట్లో పేదరికం. నాకు తెలిసి డిగ్రీ దాకా, రియల్గా చెప్తున్నా, డిగ్రీ చదివేదాకా మా ఫ్రెండ్స్ అందరూ డాబాలకు వెళ్తారు. డాబాలు అంటే తెలుసా మీరు? రోటీలు, పుల్కాలు, ఇంకా ఏ ఉంటాయిగా అవన్నీ. ఇప్పుడు నేను చదువుకునే రోజుల్లో స్టార్ట్ అయినాయి. వాటికి వెళ్ళి ఇష్టం వచ్చినంత తినేవాళ్ళు, ఇష్టం వచ్చినంత బీరు తాగేవాళ్ళు, ఇష్టం వచ్చినన్ని పాప పనులు చేసేవాళ్ళు. కానీ కనీసం ఒక 10 రూపాయలకి టిఫిన్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు అక్కడ. ఒకవేళ వాడు తీసుకుపోయి నన్ను, అరే బాబు నీకు టిఫిన్ పెడతానంటే, ఇవాళ పెడతాడు, రేపు నేను పెట్టాలిగా. రేపు నేను పెట్టడానికి మనకు అక్కడ పైసలు ఉండవు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, నాకు ఇష్టం లేదులే పోరా అని చెప్పేస్తాం. అంటే చూడండి, నన్ను ఏం వెంటాడుతుంది? పేదరికం. ఏం వెంటాడుతుంది? పేదరికం వెంటాడుతుంది. ఒకవైపు అజ్ఞానం, ఒకవైపు పేదరికం, ఒకవైపు బలాత్కారం, ఒకవైపు అనేక రకాలైనటువంటి, మళ్ళీ ఇంకోటి యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత అది ఊరుకుంటుందా? అపవిత్రాత్మ దెయ్యం ఉంది కదా, ఆ దెయ్యం వచ్చి మళ్ళీ అపవిత్రపరచడం. ఏ సినిమా అయితే చూస్తానో ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ రూపంలో సాతాను వచ్చి నాతో సంసారం చేసిపోవటం. ఇంకా దాన్ని నేనేం చేయాలి? అది నేను ఆపినా ఆగట్లేదు. ఇప్పుడు ఎన్ని యుద్ధాలు ఉన్నాయమ్మా? 1, 2, ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ప్రతి దాంట్లో 0. ఇంకా పాపం చేపించడమే దాని పని.
ఎట్లయినా సరే వీడు ఆశీర్వాదం పొందకుండా చచ్చిపోవాలి. ఇది సాతాను కుట్ర. ఎవరి మీద చెప్పరా? నా మీద. మీకు ఎప్పుడు దొరికాడో నాకు తెలియదు, ఎందుకంటే మీకు తెలుసు. నా మీద జరిగిన కుట్ర మీకు చెబుతున్నా. వీళ్ళు ఆర్థికంగా పైకి రాకూడదు, జ్ఞానపరంగా పైకి రాకూడదు, ఆధ్యాత్మికంగా పైకి రాకూడదు, మానసికంగా పైకి రాకూడదు. ఏ కోణంలోనైనా సరే వీడు పైకి రాకూడదు. వీడు నా చేతిలో బంధించబడి అణిచివేయబడి చచ్చిపోయి పాతాళానికి రావాలనేది సాతాను కుట్ర. సాతాను నా మీద వేసిన కుట్ర. ఇప్పుడు యేసయ్య నా మీద ఒక ప్రణాళిక వేశాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు నా మీద ఒక ప్రణాళిక వేశాడు. అదేందో తెలుసా? వీడు తన్నించుకొని సాతాను గాడితోటి, వీడిని తన్నిన తర్వాత నేను పట్టుకోవాలి, వీడు తంతేనే మాట్లాడాడు అని చెప్పి తన్నించుకున్న తర్వాత లాస్ట్గా అన్నాడు, నువ్వు నా సేవ చేస్తే, నువ్వు ఏదైతే రోజు ఏడ్చి ప్రార్థన చేస్తున్నావో అవన్నీ నేను నీకు ఇస్తా. ఐశ్వర్యం నీకు ఇస్తా, జ్ఞానం ఇస్తా, బలం ఇస్తా, ఆయుష్ ఇస్తా, ఆరోగ్యం ఇస్తా, ఉన్నతమైన స్థాయి ఇస్తా, ఘనత ఇస్తా, కీర్తి ఇస్తా. ఏదైతే రోజు ఏడుస్తున్నావో ఈ పేదరికం గురించి, వాటన్నిటిని తప్పించి నీకు విడుదల ఇస్తా. పొడచంగా దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్యతో ప్రమాణం చేశానో, ఎప్పుడైతే నిత్య నిబంధన చేశానో, ఇక నా దరిద్రం, నా మీదున్న దురాత్మలు, నా మీదున్న చీకటి శక్తులు, నా మీదున్న అజ్ఞానం, నా మీదున్న సాతాను క్రియలు అన్నీ తొలగిపోయాయి. నేను ముట్టుకొని ప్రార్థన చేసే స్వస్థతలు, నేను పట్టుకుంటే దెయ్యాలు పారిపోతున్నాయి, నేను ప్రార్థనలు చేసిన ఉపవాసాలున్నా మూయబడిన గర్భాలు తెరవబడుతున్నాయి, నేను గద్దిస్తే మాంత్రికులు ఓడిపోతున్నారు. సకల సృష్టి నాకు లోపడుతుంది. సర్వోన్నతుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, నీతో కూడా యేసయ్య ఎందుకు నీ హృదయంలోకి రావాలని కోరుకుంటున్నాడు తెలుసా? నీ చంచల స్వభావాన్ని తీసేయాలనుకుంటున్నాడు, నీ దరిద్రతను తీసేయాలనుకుంటున్నాడు, నీ మీదున్న శాపాలు తీసేయాలనుకుంటున్నాడు, నీ మీదున్న పాపాన్ని తీసేయాలనుకుంటున్నాడు, నీ మీద పనిచేస్తున్న రోత సాక్ష్యాన్ని తీసేయాలనుకుంటున్నాడు నా యేసయ్య. ఈరోజు దేవుడి దగ్గర తీర్మానం తీసుకో. నిన్ను ప్రభావితం చేస్తాడు యేసయ్య. నీవు ఊహించలేని, ఈరోజు నేను రియల్ చెప్తున్నా, నేను తిన్న ఈ 13 సంవత్సరాల్లో నేను తిన్న ఫుడ్ ఈవెన్ సీఎం గారు కూడా తిని ఉండరు. అంత శ్రేష్టమైన ఆహారం దేవుడు నాకు క్రైస్తవుల ద్వారా పెట్టించాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. రియల్గా నన్ను ఎంత గౌరవిస్తున్నారు ఈ రోజున. పల్లెల్లో, మండలాల్లో, జిల్లాల్లో నన్ను పిలుచుకొని పోయి వాక్యాలు చెప్పించుకుంటున్నారు. నాతోటి నేను మాట్లాడే వాక్యాలు వినేటట్లు నా దేవుడు నాకు ఘనతను, కీర్తినిచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు నేను రోజు ఎక్కడెక్కడ పరిచర్య చేస్తున్నాను. ఎన్ని అవకాశాలు నా కోసం, ఎన్ని ద్వారాలు నా కోసం, ఎన్ని ఆశీర్వాదాలు నా కోసం నా మీద కుమ్మరిస్తున్నాడో మీరందరూ కళ్ళతో చూస్తున్నారు. మీరే సజీవ సాక్షి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావంగా. నాలాగనే 21 శతాబ్దాల క్రితం 1వ శతాబ్దంలో ఒక ఆమె ఉన్నది. ఆమె పేదరికంలో ఉంది, ఆమె దరిద్రతలో ఉంది. ఆమె కూడా ఏమి కలిగి ఉందో తెలుసా? ప్రార్థన జీవితం అయితే ఉంది, కానీ అభివృద్ధి లేని జీవితం, పేరు లేని జీవితం, ప్రఖ్యాతి లేని జీవితం, విలువ లేని జీవితం, ఘనత లేని జీవితం, ఊహకందని ఎవరైనా వచ్చి పలకరించి ఒక రూపాయి ఇవ్వని జీవితం. ఆమె పేరే కన్య మరియా. చెప్పండి, ఏం పేరు ఆమె పేరు? కన్య మరియా. సేమ్ నేను ఇప్పుడు ఈ రోజు ఈ తరంలో ఎంత నరకం అనుభవించినో, పేదరికంతో, దరిద్రంతో, సాతాను శక్తులతో, అలాగనే ఆమె జన్మించింది. ఆమె దగ్గర ప్రార్థన జీవితం తప్ప, పరిశుద్ధత తప్ప ఇక ఏ ఆస్తులు లేవు. చివరికి ప్రియ దేవుని బిడ్డలారా, రియల్గా చెబుతున్నా, ఆమె కాడ ఒక 4-5 తులాల బంగారం ఉంటే ఒక తులం తీసుకెళ్ళి ఆ ఇంటి వాడికి ఇచ్చి, ఆ పశువుల తొట్టిలో తన కొడుకును పెట్టకుండా ఒక మంచి రెంట్కు ఒక రూమ్ తీసుకుందంట కంద. అంటే ఆమె కాడ గువ్వ పిల్లని కొనడానికి కూడా డబ్బులు లేవు. కనీసం ఆమె మెడలో ఏదైనా చిన్న బంగారు గొలుసు ఉంటే దాన్ని పెట్టి నా కొడుకు ఇట్లాంటి దరిద్రమైన స్థితిలో పెట్టకూడదయా అని చెప్పి ఆయన్ని విడిపించడానికి కూడా శక్తి ఆమె కాడ లేదు. చూద్దాం ఒకసారి ఆమె జీవితం. లూకాసు వార్త 1 అధ్యాయము, లూకాసు వార్త 1 అధ్యాయము 26 నుంచి 27 వచనాలు. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్య పేరు మరియా. ఆమేన్. దేవునికి మహిమ ఘనత
ప్రభావములు. ఆమె దగ్గర ఉన్న ఆస్తి ఏందో తెలుసా? ఆమె దగ్గర ఉన్న ఆస్తి కన్యత్వం. కన్యత్వం. ఆమె దగ్గర ఉన్న ఆస్తి పేరు చెప్పండి, కన్యత్వం. ఆమె అందరిలాగా పనికిరాని వాళ్ళు ఈ రోజున చూడండి, 15 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల వయసు వస్తే ప్రేమిస్తున్నారు అబ్బాయిల్ని. ఆడపిల్లలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి, స్కూళ్ళల్లో కూడా లవ్ స్టోరీలు నడుపుతున్నారు, కాలేజీలో అయితే ఇంక వ్యభిచార కొంపలే. కానీ ఆమెకున్న ఆస్తి పేరు ఏందో తెలుసా? కన్య మరియా. ఆమెకున్న ఆస్తి పేరేందో తెలుసా? పరలోకంలో నుంచి దేవుడు చూసిన ఆమె ఆస్తి పేరేందో తెలుసా? కన్య మరియా. దేవుడు ఒక ఇంట్లోకి రావాలన్నా, దేవుడు ఒక వ్యక్తి మీదకి రావాలన్నా, దేవుడు ఒకరిని పట్టుకోవాలన్నా, ఏర్పాటు చేసుకోవాలన్నా, చూజ్ చేసుకోవాలన్నా మన దగ్గర ఏముండాలి తెలుసా? పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఉంటేనే దేవుడు మన ఇంట్లోకి దిగొస్తాడు. లేకపోతే నిన్ను పట్టుకోవటానికి కూడా ఆయనకి ఛాన్సు లేదు. యేసు ప్రభు వారు ఒక గర్భాన్ని ఎత్తుకుతున్నాడు. భూమండలం మీద 10 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో 10 లక్షల అమ్మాయిలని ఇట్లా దాన్ని ఏమంటారు, టెలిస్కోప్ వేసి చూస్తున్నప్పుడు ఒక ఆమె బెత్లెహేములో కనబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆమె పేరే కన్య మరియా. కన్య మరియా. ఇదిగో నేను ఈమెను ఎందుకు చేసుకున్నాను, ఈమె గర్భాన పుట్టాలనుకుంటున్నాడని దేవాతి దేవుడు డిసైడ్ చేశాడు. పరలోకంలో ఆమె పేరు రాశాడు గ్రంథంలో. ఈ తల్లి, ఈ స్త్రీ గర్భాన నేను పుట్టబోతున్నాను. ఆమేన్. ఆమెకున్న ఆస్తి పేరు ఎందుకు తెలుసా? కన్యత్వం. రెండోది చూద్దాం. ఆమెకున్న మరొక ఆస్తి 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడనెను. ఆమేన్. రెండోది, ఆమె దగ్గర ఉన్న రెండో మంచి గుణం ఏందో తెలుసా? దయాప్రాప్తురాలు. మన ఇళ్ళ దగ్గరకు వచ్చితే, ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్తున్నాం, మన చర్చికి వచ్చి ఆమె నన్ను చూడకుండా అక్కడ కోటింగ్ ఇస్తూనే ఉంది, అక్కడ పక్కనే ఉంది, తిడుతూనే ఉంది బూతులు. ఆ బూతుల పరంపర మనం వింటే, ఆ బూతుల పరంపర కిరక మనం విన్నామంటే అక్కడే ఊరేసుకొని చావాల్సి వస్తుందని, అసలు నాకేం వినపడినట్టు, నాకు కనపడనట్టు డ్రుర్రును వైకేసుకొని వెళ్ళి వచ్చిన. అవతల గొడవ పడే వాళ్ళు కూడా నన్ను చూశారు, కానీ ఏమో నన్ను చూడాల. అంటే వాళ్ళు ఆపి ఈడు చెబితే ఇంటదేమనంటే నేను చెబితే ఇంకా ఎక్కువ చేస్తుంది అట్ట అంటావా. కాబట్టి నేను అక్కడ ఉన్నాను రాబు అని చెప్పి పారిపోయి వచ్చిన. అంటే ఇక్కడ అర్థం ఏం తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ప్రియదేవుని బిడ్డలారా. గయ్యాలి గంపలు. చెప్పండి, అబ్బా ఈడు ఎవర్రా బాబు మమ్మల్ని తిడుతున్నాడు అనుకుంటారు మీరు, కానీ ఇది సత్యం. గయ్యాలి గంపలు ఉంటారు. యేసుని నమ్ముకున్నా కూడా గయ్యాలి గంపలే ఉంటారు. నమ్ముకున్న తర్వాత, నమ్ముకోక తలుకుంటే ఒక అందం చందం ఉంది, నమ్ముకున్నాక కూడా నువ్వు గయ్యాలి గంపైతే ఏమైనా ఉపయోగం ఉందా? కానీ యేసు ప్రభు వారు కన్య మరియని సెలెక్ట్ చేసుకోవటానికి ఒక పదం వాడాడు. ఏమాడాడో తెలుసా? దయాప్రాప్తురాల. అంటే ఆమె నోట్లో నుంచి ఏ మాటలు వస్తాయి? దయగలిగిన మాటలు. మన మాటలు అట్లుంటాయి, దయ్యాల మాటలు. ఆమె నోట్లోంచి దయగలిగిన మాటలు వస్తే మనం పిచాచిలాగా మాట్లాడతాం, మనం దయ్యాల్లాగా మాట్లాడతాం. మన నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతాం. ఏమో మనల్ని తిట్టేవాడు, కొట్టేవాడు, గద్దిచ్చేవాడు ఇంకెవడు లేడు. మొన్న ఒక ఆమె ఉంటుంది, సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కదా ఆర్డర్స్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చని. భర్తకు తెలిసి కూడా ఇంకొక వ్యక్తితో కాపురం చేయొచ్చు కదా అంటుంది. ఎంత దుర్మార్గురాలు నేను. భర్త పర్మిషన్ తీసుకొని ఇంకొకరితో సంసారం చేస్తాడంట. అంటే ఎంత దయాప్రాప్తురాలా లేకపోతే వ్యభిచార ప్రాప్తురాలా? ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. ఏమి ఏలుబడి చేస్తుంది ఆమెని? ఏమి ఏలుబడి చేస్తుంది? పాపము ఏలుబడి చేస్తుంది. కానీ యేసు ప్రభు వారు దూతను పంపించినప్పుడు, ఇదిగో పరలోకంలోంచి తండ్రి అయిన దేవుడు భూలోకంలోకి దూతను పంపించినప్పుడు మరియమ్మతో మొట్టమొదటి మాట ఏమన్నాడు తెలుసా? దయాప్రాప్తురాలా, నీకు శుభమగునుగాక, నీకు దేవుడు తోడుగా ఉండునుగాక, నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగున. 3వ వచనం ఏదో తెలుసా? నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఎవరికి తోడుగా ఉంటాడు? కన్యత్వంలో ఉండాలి, దయగలిగిన మాటలు మాట్లాడాలి. అప్పుడు దేవుడు మనకేమై ఉంటాడంట? తోడుగా ఉంటాడు. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు మనకి తోడుగా ఉంటే ఏ సాతాను శక్తులైనా మనల్ని వచ్చి హాని చేస్తాయా? మన ఇంట్లోకి వైరస్లు వస్తాయా? మన ఇంట్లోకి తెగుళ్ళు వస్తాయా? మన ఇంట్లోకి కడుపుల నొప్పులు వస్తాయా? ఎలాంటివే రావు. రాణిస్తాడా? రానియోడు. రాణిస్తాడమ్మా? రాని. నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ఒక్కొక్కడంటే 4 నాగుపాములు ఉంటాయి, 2-3 దెయ్యాలు ఉంటాయి, 2-3 మాంత్రికులు కనపడతా ఉంటారు ఒక్కొక్కడి మీద. అయితే ఇట్లా ఒక ఆమె నెత్తి మీద చెయ్యి పెడితే 2 మాంత్రికులు తిరుగుతున్నారు ఆమె చుట్టూ.
దేవా స్తోత్రం, చాలా గొప్పదయ్యా అనుకున్నా. అర్థమవుతుందా? ఇట్లా చెయ్యి పట్టడం ఆలస్యం, ఇద్దరు మాంత్రికులు ఇలా చెయ్యి పెడతాం ఆలస్యం, 4 నాగుపాములు ఇలా చెయ్యి పెట్టడం ఆలస్యం, 4-5 దెయ్యాలు ఒక్కొక్కళ్ళ చుట్టూ తిష్టేసుకొని ఉన్నాయి. ఎందుకు? నరకానికి ఈడ్చుకుని పోవటానికి. ఒకటి నెత్తి మీద చేసిన ఆనకొండ ఉంది వాడి చుట్టూ. అంటే దాన్ని ఏమంటారమ్మా? కొండ శిలువ. కొండ శిలువ దేనికి సాదృశ్యం తెలుసా? మరణానికి సాదృశ్యం. ఇలాగా నీ చుట్టూ ఏమున్నాయి? నీ చుట్టూ దేవదూతలు ఉండాలి ఉంటే, నీ చుట్టూ యేసు ప్రభువారు ఉండాలి ఉంటే, నీ చుట్టూ ఉంటే పరిశుద్ధులు ఉండాలి. ఒక ఆమె కోసం ప్రార్థన చేస్తున్నాం, ఒక చెల్లెల కోసం ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయికి ఇంకొక ఆమె ముసలామె తోడుగా ఉండి తెల్లని వస్త్రాల్లో ఆమె కోసం ప్రార్థన చేస్తుంది. నేను అవతలున్న అటువంటి ఆమె, ఇద్దరం కలిసి ఏ చెల్లెలనైతే మాంత్రికుడు వేధిస్తున్నాడో ఆ మాంత్రికుడిని ఓడించాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ చుట్టూ ఎవరు కనబడాలో తెలుసా? పరిశుద్ధులు, తగ్గ 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 మెరుస్తున్న వస్త్రాలు వేసుకొని ఉండాలి. ఒకరోజు నేను హైత్ నగర్లో బైబిల్ కాలేజీలో వాక్యం చదువుతుంటే 40 మంది ఉన్నారు అక్కడ. 40 మంది ఉంటే గంట సేపు వాక్యం చెప్పిన. వాక్యం బోర్డు మీద చెప్పి, బోర్డు ఇంకా అయిపోతుంది లాస్ట్ అని చెప్పి డౌట్లు అడగండి అని చెప్పిన. ఒకడు గావు నెడుతుడు. రే ఏమైంది, ఎందుకు ఎడుతున్నారా అని. ఎందుకు ఏడుస్తున్నా, ఏమైంది అని అడిగితే, అన్న నీ పక్కన యేసయ్య నిలబడ్డాడు అన్న అంటున్నాడు. వాడు చెప్పలేదుగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఎన్నోసార్లు నా పక్కన యేసయ్యని చూశారు పరిశుద్ధులు, నా పక్కన ఆయన ఉన్నాడని. అలాగనే నీ పక్కన యేసయ్య ఉండాలి అంటే నువ్వు దయగలిగిన మాటలు మాట్లాడాలి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దీనత్వంతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, కన్యత్వంతో, పరిశుద్ధతతో ఉండాలి. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండును గాక. తర్వాత ఇంకొక మాట ఏమని చూడండి 34 వచనం, 1:34. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దానిని, ఇది ఎలాగూ జరుగునని అనెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములుగా. ఆమె నేను పురుషుణ్ణి ఎరగని దానిని సాక్ష్యం చెబుతుంది. అంటే ఆమె ఏం కలిగి ఉందో తెలుసా? పవిత్రమైన జీవితం కలిగి ఉన్నది. ఏ జీవితం కలిగి ఉన్నది? పవిత్రమైన జీవితం. పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. దేవుని చేత సెలెక్ట్ చేయబడాలంటే పవిత్రమైన జీవితం. దేవుడు నిన్ను భవిష్యత్తులో వాడుకోవాలంటే ప్రతిరోజు నువ్వు దేన్ని అభ్యాసం చేయాలంటే పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇంకా అక్కడ చూడండి 29:30లో ఒక మాట రాయబడింది. 29 ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుండగా దూత, మరియా భయపడుకుము, దేవుడి వలన నువ్వు కృప పొందుతీవి. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి ఏమని కళ్ళొస్తాయో తెలుసా? 3 రోజుల్లో నువ్వు చచ్చిపోబోతున్నావు, ఏదో ఆటో వచ్చి నిన్ను గుద్దుతుంది, లారీ వచ్చి గుద్దుతున్నట్టు, పాము వచ్చి కరుస్తున్నట్టు, లేకపోతే ఎవడో కత్తి తీసుకొని మీదకి వచ్చి పొడుస్తున్నట్టు, ఇలాంటి కళలు వస్తాయి. కానీ ఇక్కడ ఈమెకి ఏమొస్తుందో తెలుసా? ఈమె గురించి ఏం చెప్తున్నాడో తెలుసా దేవదూత? మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి. ఏం పొందిందట? కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందితివి. అక్కడ నాతో మాట్లాడాడు. ఆడికి ఎంత పొగరంటే అంత పొగరు, ఎంత పొగరంటే అంత పొగరు అనమాట. మీ యేసు దేవుడు ఉన్నాడుగా, వాడు మగోడైతే, వాడికి దమ్ముంటే, వాడు నిజంగా దేవుడైతే నా ఎదురుంకొచ్చి నన్ను మార్చమని అని అన్నాడు. అంటే వాడు అన్నాడు, ఈ దేవుడిని ఏమన్నాడు? వాడికి దమ్ముంటే రమ్మని అన్నాడు. నా చెవులతో నేనన్న స్టేట్మెంట్ అన్న తర్వాత 1 రోజుల తర్వాత ఏడ్చుకుంటూ, ప్రభు ఏందయ్యా ఇట్లా మాట్లాడుతున్నాడు, బతికేది మొత్తం నీ పేరు మీదనే, చెప్పుకునేదంతా నీ పేరే, మళ్ళీ దగ్గరికి పోయి చూస్తే వాడికి దమ్ముంటే రమ్మని అన్నాడు. నేను ఒకరోజు ప్రార్థన చేసి తెల్లారుజామున ప్రార్థన చేస్తే నాకు దర్శనం వచ్చింది. నీ శత్రువుకు జైలుకి అప్పగించబోతున్నాను చూడు అన్నాడు. నా శత్రువు ఎవడు ప్రభు? నాకు శత్రువే లేదు. కానీ నేను చూస్తుంటే తెల్లారుజామున పేపర్లో చూస్తే నా శత్రువు జైల్లో ఉన్నాడు. ఆమె అనుకోడు చెప్పలేదుగా. ఎవరైతే నువ్వు రోజు ప్రార్థన చేసి ఏడుస్తున్నావో, ఎవడైతే నన్ను అరే అన్నాడని నువ్వు నాకు రిపోర్ట్ ఇచ్చావో, వాడిని నేను జైల్లో పెట్టబోతున్నానని చెప్పాడు. క్లియర్గా నా జీవితంలో నా కళ్ళతో నేను చూశాను. ఆ తర్వాత మళ్ళీ వాడు జైల్లో పడి బెయిల్ మీద తప్పించుకొని తిరుగుతుంటే మళ్ళీ నేనే ఫోన్ చేసి, అరే బాబు నీకు షెల్టర్ లేకపోతే మా ఇంటికి పోరా అని చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత. ఇక వాడి గర్వం అణిగిందా లేదా? వాడు కృప పొందుకున్నాడా, ఉగ్రత పొందుకున్నాడా? జైలుకు పోతున్నాడు అని చెప్పింది ఎవరు?
దేవుడు. ఉగ్రత పొందుకున్నాడా, కృప పొందాడా? ఉగ్రత పొందుకున్నాడు. కానీ మరియమ్మ ఏం పొందుకుంది? కృప పొందుకుంది. మనం చేసే మంచి పనులను బట్టి దేవుడు మనకేమిస్తాడు తెలుసా? కృప. గడి చెప్పండి, కృప. కృప 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 పొందుకోవాలి మనం. కృప పొందుకున్నామనుకో మనం ఇంకా మరణం దూత వెళ్ళిపో, కరోనా వైరస్ వెళ్ళిపో, అవతలికి పో, ఇంకా ఆయనకి ఒక 15 సంవత్సరాల ఆయుష్ ఉంది, బయటికి వెళ్ళిపో అని నువ్వు కృప పొందుకుంటే నీకు దేవుడు ఆయుష్ని పొడిగించును గాక. హిజ్కియా కూడా ఏం పొందుకున్నాడు? కృప పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? కృప పొందుకున్నాడు. మనం ఏం పొందుకోవాలంటే కృపను పొందుకోవాలి. చూద్దాం ఇంకా 1:38 చూడండి, లూకా సువార్త 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా ఆ దూత ఆమె వద్ద నుండి వెళ్ళెను. ఆమేన్. ఇంకా ఏం చేసిందంటే, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే ఆమె ఏం పొందుకుందో తెలుసా? నీ గర్భమున కుమారుడు పుట్టబోతున్నాడని వాగ్దానాన్ని పొందుకుంది. కృప ఎప్పుడైతే పొందుకుందో ఆ తర్వాత ఏం పొందుకుంది? దేవదూత ద్వారా వాగ్దానమును పొందుకుంది. వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత ఆమె ఏమంటుందో తెలుసా? అక్కడ చూడండి, అక్కడ ఒక మాట అంటుంది, 1:38 ఒక మాట అంటుంది, వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత, అయ్యా ఏం చెప్పడానికి నువ్వు పరలోకం నుంచి వచ్చావు? ఓ దేవదూత, ఓ గాబ్రియేల్ గారు, మీరు ఎందుకు వచ్చారు? ఏ విషయం చెప్పడానికి వచ్చారు అని చెప్పిన తర్వాత ఆమె అంటుంది, అమ్మా నువ్వు గర్భముగా ధరించబోతున్నావు, ఒక కుమారుణ్ణి కనబోతున్నావు, పెళ్లి కాకుండానే కనబోతున్నావు అంటే ఆమె అన్న డైలాగ్ ఏందో తెలుసా? నేను ప్రభు దాసురాలిని అన్నది. కాబట్టి చెప్పండి గట్టిగా, నేను ప్రభు యొక్క దాసురాలిని అన్నది. అంటే ప్రభు ఏది చెబితే అది చేస్తాం అంతే. ఇంక ఈ ప్రపంచంలో ఎవడు చెప్పినా నేను మాట విను. ప్రభు ఏ మాట అయితే నన్ను చేయమని చెప్పిండో, ఓ దేవదూత గారు మీరు నాకు చెప్పారు కదా నా గర్భమున కుమారుడు పుడతాడని, ఆ కుమారుడిని మోస్తాను. అప్పుడు మోస్తానంటే కుదురుద్దమ్మా. ఇజ్రాయెల్ దేశంలో కన్యకలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఒక అమ్మాయికి 10 వెండి నాణాలు ఇస్తారు. వాటిల్లో ఒక్క వెండి నాణం పోయినా జీవితాంతం ఆ అమ్మాయికి పెళ్లి జరగదు. ఒక వెండి నాణం పోతేనే పెళ్లి జరగదే. ఇప్పుడు ఏంటిది? గర్భం. పెళ్లి కాకుండా ఏమొచ్చింది? గర్భం. ఇంక ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఉమ్ములు, ఎన్ని తిట్లు, ఎన్ని రాళ్ల దెబ్బలు, ఎన్ని రకాలైనటువంటి నిందలేస్తారండి. ఇంకా బతకనిస్తారా చెప్పండి? మనకి పరువు హత్యలు అని ఎప్పుడు అని పేరు విన్నారా? ఒక హయ్యర్ క్యాస్ట్ అమ్మాయి వచ్చి లోయర్ క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, ఈ హయ్యర్ క్యాస్ట్ అబ్బాయిలో బంధువులందరూ ఈ లోయర్ క్యాస్ట్ అబ్బాయి యొక్క కాపు కాసి ఎక్కడో కట్ట దొరికించుకొని గొడ్డలు తీసుకొని నరికి చంపుతారు. అవునా కదా? మరి వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. మరి వాళ్ళకి ఎందుకు ఇట్లా ఈ గొడ్డలు తీసుకొని ఇతన్ని నరికి పొడిచి చంపాల్సినంత కోపం? పరువు. చెప్పాలి ఏంటిది? పరువు. మరి ఇప్పుడు ఈమె ఏమంటుంది? ఈమె డైలాగ్ ఏంది? ప్రభు దాసురాలని నేను అంటుంది. ప్రభు దాసురాలని నోటితో అంటే సరిపోద్దా? దాన్ని 9 నెలలు మోయాలి. మోసేటప్పుడు మరి కొంతమంది ఉంటారు, కొంతమంది గయ్యాలి గంపలు గుద్దుకుంటా, అవమానం రాగానే భర్త ఏదన్నా అన్నారు గుద్దుకుంటా, పొట్టని గుద్దుకుంటా. నేను ఎంతమంది గయాల గంపలు చూసిన నా జీవితంలో. నిజం, గుద్దుకుంటా అంటారు. గుద్దుకుంటే పగిలిపోయేది ఎవరిది? ఏమే బాధ్య లోపల ఊడిపోతాడు. అవునా కదా? గుద్దుకుంటానంటే ఏందమ్మా అర్థం? కానీ ఆమె గుద్దుకుందా? ఆమె గోడకి పోయి గుద్దుకుందా? లేకపోతే ఇట్లా నేను ఈ తట్టుకోలేనని చెప్పి ఇట్లా పొడిచేసిందా? లోపలున్న దేవుణ్ణి 9 నెలలు మోసింది. లోపలున్న దేవుణ్ణి 9 నెలలు మోసింది. నాకు ఆడోళ్ళు అంటే ఈ మరియమ్మని బట్టే నాకు చాలా గౌరవం. నిజంగా ఈమె ఎంత త్యాగం చేసిందో ఆ త్యాగాలు వాటిని బట్టి నేను ఆడపిల్లల్ని గౌరవిస్తా. కానీ ఇక్కడ కనుక మరియమ్మ కనుక యేసుప్రభు వారిని కనుక చంపేసి ఉంటే ఇక్కడ ఉన్న సగం మంది నేను చంపేసేవాడిని. అంటే ఆమె ఎంత త్యాగశీలురాలో చూడండి. జనరల్గా తిడతాం కానీ ఆడపిల్లల్ని అసలు సరిచేయబడమనే తిడతాం కానీ నిజంగా అస్సలు కోపం ఉంటుంది నాకైతే. రియల్గా చెబుతున్నా, పాస్టర్ గారికి భలే కోపం ఆడవాళ్ళు అంటే అనుకుంటారు. కానీ రియల్గా మీరు కనుక నా ఎంటరండి, ఒక అమ్మాయి రోడ్డు మీద కనుక ఉంటే, రింగ్ రోడ్లో ఉన్న ఎక్కడైనా సింగిల్గా నడుచుకుంటూ వస్తుంటే బండి ఎక్కించుకొని వాళ్ళ ఇంటికాడ దింపొస్తా నేను.
రియల్గా చెబుతున్నా, ప్రభు సాక్షిగా చెబుతున్నా. ఎంతమందిని అట్లా దింపొచ్చినా, ఎందుకు నా బండి ఎక్కుతో తెలుసా? ఎప్పుడు వైట్ అండ్ వైట్లో ఉంటా కాబట్టి వాళ్ళకి నా మీద డౌట్లు రావు. కాబట్టి ఎక్కమ్మా అంటే ఎక్కుతారు, వాళ్ళని దించి అలా వస్తా. కారణం ఏంటంటే ఆడపిల్లలు ఇంకా వాళ్ళ కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలనే తపనే తప్ప వాళ్ళని ఏదో పొడిచి చంపి మేమేదో సాధిస్తాం అనేది అయితే లేదు. నేను అసలు ఎవరికి పుట్టినా ఒక ఆడపిల్లకి పుట్టిన వాడినే నేను. ఒక పరాక్రమశాలిని కూడా ఎవరికంటారో తెలుసా? ఒక గొప్ప దేవుణ్ణి కూడా ఎవరికంటారో తెలుసా? ఒక గొప్ప రాజకీయ నిపుణతను కలిగిన వ్యక్తిని కూడా ఎవరికంటారు? శ్రీమూర్తులే. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకా లాస్ట్ ఒక మాట అంటుంది చూడండి, 42వ వచనంలో, లూకాసు వార్త 1:42లో, లూకాసు వార్త 1:42లో, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. ఆమేన్. ఇంకొక మాట అంటదండి, ఇంకొక మాట అంటది ఆమె. 49 చదవండి. స్త్రీలలో మరియమ్మ ఎవరంట? ఆశీర్వదించబడినది. స్త్రీ జాతి మొత్తంలో అత్యధికమైన ఆశీర్వాదాలు ఎవరు పొందుకుంది? మరియమ్మ తల్లి పొందుకుంది. 49వ వచనంలో ఆ మంట చూడండి, తన నోటితో అంటున్న మాట, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామము పరిశుద్ధం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యను కలిగి ఉన్న ప్రతి స్త్రీ ధన్యురాలే. యేసు ప్రభు వారిని పూజించి ఆరాధించి సాగిలపడి ఆయన నమ్ముకొని విశ్వసించిన ప్రతి స్త్రీ ధన్యురాలుగా మార్చబడును గాక. మరి ఏమంటుంది? నేనంటుంది, ఇక అన్ని తరాల వారు, భూమి మీద పుట్టబోతున్న అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు, నన్ను ధన్యురాలు, నన్ను ధన్యురాలు అంటారు. ఇక నా జన్మ ధన్యమైపోయింది. నేను చేసింది 9 నెలల కష్టం, కానీ నా జీవితము ఏమైపోయింది తెలుసా? ధన్యకరంగా మార్చబడింది. ఒకప్పుడు తినటానికి తిండి లేదు నాకు, ఒకప్పుడు ఉండటానికి ఇల్లు లేదు నాకు, ఒకప్పుడు పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, విలువ లేదు, ఘనత లేదు. నేను ఎవరికి, మా ఊర్లో సగం మందికి కూడా తెలియదు నేను. కానీ ఈ రోజున ప్రపంచంలో ఉన్న అన్ని తరాల వారికి యేసు ప్రభు వారి తల్లి ఎవరంటే ఏం చెబుతారు? కన్యమరియా. కూడా చెప్పాలి గట్టిగా, కన్యమరియా, కన్యమరియా, కన్యమరియా. ఆమె పేరు మీద కాలేజీలు ఉన్నాయి, ఆమె పేరు మీద స్వస్థతలు జరుగుతున్నాయి, ఆమె పేరు మీద అద్భుతాలు జరుగుతున్నాయి, ఆమె పేరు మీద డొనేషన్లు జరుగుతున్నాయి, ఆమె పేరు మీద ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తుంది. ఒకప్పుడు బెత్లెహేములో ఉన్నప్పుడు ఆమె పేరు ఎవరికన్నా తెలుసా? ఎవరి వల్ల ఈరోజు ప్రపంచానికి తెలిసింది? నజరేయుడైన యేసు. ఈరోజు అదే యేసును నువ్వు నేను కలిగి ఉన్నావు. ఇప్పుడు నువ్వు బయటికి వస్తావా, లేకపోతే కలుగులో ఎలకలాగా తప్పించుకుని లోపలే ఉంటావా? యేసు ప్రభు వారి తల్లి అయిన మరియ పొందుకున్న ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలంటే యేసయ్యని ఆమె మోసింది, నువ్వు యేసయ్యని హృదయంలోకి తీసుకోవాలి. ఆమె మోసింది, గర్భంలో మోసింది, నువ్వు హృదయంలోకి తీసుకుంటే చాలు. ఆమె 9 నెలలే మోసింది, నువ్వు 90 ఏళ్ళ దాకా లోపల పెట్టుకోవచ్చు. కొడు చెప్పలు గడిగా. ఆమె 90 ఏళ్ళు నువ్వు చచ్చిపోయేంత వరకు యేసయ్యని హృదయంలో పెట్టుకో. ఇంకా నీకు ఘనత, కీర్తి, అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం, సమాధానము, దీర్ఘశాంతం, దీర్ఘాయుష్టు, ధనఘనతలు సమృద్ధిగా నీకు దయచేయును గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధలింపు చేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి, దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రభు మనతో మాట్లాడాడు సూటిగా. ఆయన తన తల్లి అయిన మరియ జీవితం